అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సరే, ఓకే. నెక్స్ట్ డైరెక్టర్ చేంజ్ అనేటువంటిది ఈ సినిమాకి సంబంధించిన వాటిలో ఒక పెద్ద ఇష్యూ అంటే ఏం కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్. క్రిష్ లాంటి ఒక పెద్ద డైరెక్టరు అతను ఏది చెప్పుకున్నా బయట ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ అనేది కావాలి. మీరు టైం లేట్ అయింది కాబట్టి అంటున్నారు. అభిప్రాయ భేదాల టైం లేట్ అవడం. అభిప్రాయ భేదాలు అసలు లేవండి. కాబట్టి నాకు క్రిష్ అంటే ఇష్టం. అసలు ఇది నా క్రిష్ ఎలా పరిచయం అంటే, గమ్యం సినిమాని నేను చూశాను, నచ్చి ఆ సినిమాని నేను తమిళ రీమేక్ తీసుకుందామని వచ్చి ఫస్ట్ టైం కలిశాను. నాకు ఇక్కడ తాజ్లో తెలిసినప్పుడు నేను వస్తున్నాను తెలియదు ఆయనకి. నా ఫ్రెండ్ ఒకడు యూఎస్ అతను పిలుచుకొచ్చాడు. నన్ను చూడగానే షాక్ అయ్యారు. సార్, నేను మీ ఫ్యాన్ సార్, మీరు మళ్ళీ ఎందుకు డైరెక్ట్ చేయలేదు సార్, మీ పెద్దరికం సంకల్పం చూశాను, సూపర్ డైరెక్ట్ సార్, మరి మీరు డైరెక్ట్ చేయండి సార్ అని అలా పరిచయం అన్నాను. తర్వాత నేను యాక్చువల్గా కళ్యాణ్ గారితో వేదాళం చేద్దామని జరుగుతున్నప్పుడు ఒకరోజు ఆయన ఫోన్ చేసి, బాంబేలో మణికర్ణిక జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి, అది దాన్ని నాకు లైన్ ఉంది మీకు చెప్పాలని వచ్చి లైన్ మాత్రం చెప్పారు. తర్వాత మాకు ఫస్ట్ ఎలక్షన్ అయ్యే లోపు వేదాళం ఒక డైరెక్టర్, అసలు వేదాళానికే జ్యోతికృష్ణ పిలిచారు కళ్యాణ్ గారు. ఏమైందంటే నేను ఫస్ట్ కంతిరీగ వాసు అని అతను ఫిక్స్ చేశాను. అతను లేట్ అవడంతో అతను రామ్ తేజ్ సినిమా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ గారు పిలుస్తారు ఏం చెప్పాలని టెన్షన్లో ఉన్నాను. ఉంటే అప్పుడు నా దగ్గర అసిస్టెంట్ వర్మన్ పనిచేస్తూ, సార్ నేసన్ అని జిల్లా చేశాడు సార్, అతను విజయ్తో చేశాడు, అతను అయితే కరెక్ట్గా ఉంటుంది సార్ అంటే అతను ఫోన్ చేశాను. అతను ఖాళీగా ఉన్నాను అడిగి పెట్టాను. కరెక్ట్గా కళ్యాణ్ గారు పిలిచారు. వెళితే ఎక్కడ డైరెక్టర్ సార్ అతను లేడీ వెళ్ళిపోయాడు సార్. నేను ఇప్పుడు ఏమన్నారంటే, మీ అబ్బాయిని పిలవండి, మీరు డైరెక్టర్ నేను డైరెక్టర్, మీ అబ్బాయి డైరెక్టర్, చేసేద్దాం రీమేకే కదా అన్నారు. అంటే నేను వాడు ఆల్రెడీ ఆక్సిజన్లో ఉన్నాడు. అప్పుడు అది సగంలో ఉంది. నా మైండ్ ఏ సినిమా మొదలుపెట్టినా ఆగిపోకూడదు, మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు తర్వాత నేను తప్పు చేశాను, మా అబ్బాయికి లైఫ్ ఆయన పిలిచిన నేను ఇవ్వలేదు అనుకున్నాను అని. సరే అని నేసన్ అని ఉన్నాడండి అతను పిలుస్తానని చెప్పాను. వచ్చాను. తర్వాత ఫోన్ వచ్చి పొద్దున్న డైరెక్టర్ని పిలుచుకురమ్మన్నాను. నేను నేసని చెప్పాను, ఆయన మా అబ్బాయిని చెప్పారు, జ్యోతిని చెప్పారు. ఎవరిని తీసుకెళ్ళానని నేను ఫోన్ చేసి శరత్మరాని అడిగాను. సార్ నేనేమో నేసన్ అన్నాను, సార్ ఏమో మా అబ్బాయి అన్నారు, ఎవరిని తీసుకురావాలని. ఆయన మీ అబ్బాయిని అంటే అయిపోయేది. నేను కళ్యాణ్ గారిని అడుగుతానని ఆయన అడిగారు. ఆయన ఏం సమాధానం చెప్పారంటే, ఆ సమాధానం షాక్ అనమాట. నేను ఎవరితో చేస్తే బాగుంటుందో నాకంటే రత్నం గారికి ఎక్కువ తెలుసు, ఆయన ఎవరు అనుకుంటే ఆయన తీసుకురామని చెప్పారు. నిజం. అప్పుడు నాకు ఇదే ఉంది, ఆక్సిజన్ సగంలో ఉందని. నేను మావిడికి కూడా తెలియదు, మా జ్యోతికి కూడా తెలియదు, మాకు జరిగిన డిస్కషన్. సరే అప్పుడు నేసన్ పిలిచాను. అతను వచ్చాడు, చాలా రోజులు డిస్కషన్ జరిగింది. ఆయన వేదాలను చూసే పాయింట్ నచ్చింది, కొంచెం చేంజ్ చేసి చెప్పాడు. అతను ఫాలో అవ్వలేకపోయాడు. అవ్వలేకుండా ఇంక ఎలక్షన్ వచ్చేసింది, అవ్వలేదు. తర్వాత వచ్చితే ఫస్ట్ నన్ను పిలిచారు ఏం చేద్దామని. ఈ లోపు నన్ను కృషికి వెళ్తారు కాబట్టి నేను ఇంకా ఎందుకులేని అది నేనే అనుకొని వద్దని అప్పుడు 2-3 డైరెక్టర్ల పేర్లు చెప్పాను అనమాట. దాంట్లో ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి రాజా పేరు కూడా చెప్పాను. అట్లా అంతకుముందు కృషి గారు పీవీపీ ఆయనతో కలిసినట్టున్నారు. అందువల్ల ఒకళ్ళతో వచ్చారు అనుకున్నా, ముందు రాజాని పిలవమన్నారు. అతను స్క్రిప్ట్ రెడీ ఏదో చేయలేదు. తర్వాత కృష్ణని పిలవమన్నారు. ఆ రోజు ఒక మాట అన్నారు, అది ఇప్పుడు నేను అది కరెక్ట్ చేయబోతున్నాను. ఏమన్నారంటే, కృషి తోటి ఆయన జడ్జిమెంటే నేను నమ్ముతున్నానని చెప్పారు. కృషి తోటి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక నా జడ్జిమెంట్ కరెక్ట్ అని. ఇది ఎందుకు అంటే, ఎవరు కూడా ఆయన ఉన్న బిజీలో, ఆయన ఉన్న దీంట్లో ఇట్లాంటి సబ్జెక్ట్ కావాలని ఎవరు సెలెక్ట్ చేసుకోరు న్యాచురల్గా. నాకు ఆయన ఉన్న సాన్నిధ్యానికి ఒక రీమేక్ చేసి టప్పని ఫినిష్ చేసుకోవచ్చు, అంతే కదా. 2-3 సినిమాలు 3-4 సినిమాలు చేసేవాడు నేను పాటికి కాదు. అటుగా చేసేది ఇదే, ఆయనకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి, పేరు రావాలి, అన్నీ కలవాలని ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ కాలక్రమేణా ఇంత టైం అయింది, కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తుంది, ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు. ఓకే, మీరు హిట్ కొడుతున్నారని దాని మీద డౌట్ లేదు. అది ఆ వేవ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, నో డౌట్ అబౌట్ దట్. ఇందా నేను అడిగింది ఏంటంటే, కృష్ నిష్క్రమణ అనేటువంటి దానికి ప్రధాన కారణం ఏంటి? జ్యోతి ఎంట్రన్స్కి ప్రధానమైనటువంటి ఇదేంటి? జ్యోతి ఎంట్రన్స్ని తీసుకొచ్చింది, రమ్మంది మా అబ్బాయిని జరగల, అస్సలు జరగల. చాలా టైం అయింది కదా, ఇప్పుడు సంవత్సరాలు అయింది. తర్వాత ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, నిజం కూడా అదే. తర్వాత ఇంకా తనకి కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక కంపెనీ ఉంది, ఆయన వాళ్ళ పార్ట్నర్ ఉన్నారు, తనకు వేరే సినిమా ఉంది. అందుకని ఇంకా తర్వాత కూడా అప్పటికి ఇప్పుడు మేమంటే వెయిట్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకెప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఆ సిచ్యువేషన్లో తను సార్
ఫ్రెండ్లీగానే చేయను. అప్పుడు జ్యోతి తప్ప ఈ సబ్జెక్ట్ని ఇంకెవరైనా సరే ఇలా హ్యాండిల్ చేసి ఉండరు, చేయలేరు. సగంలో వచ్చి ఎవరైనా డైరెక్టర్ అయినా వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇష్టానికి ఇదేంటి అంటారు, అదేంటి అంటారు, ఎట్లా అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేరు, చేయలేరు. ఇప్పుడు నేను కొత్తగా బిల్డింగ్ కట్టడం ఈజీ, కానీ ఆల్రెడీ ఫౌండేషన్ వేసి వదిలేసిన దాన్ని కట్టడం అనేది వేరేలా ఉంటుంది కదా రియల్గా. అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే శాతకర్ణి అనేటువంటి ఒక గొప్ప సినిమాని, హిస్టారికల్ సినిమాని విత్ ఇన్ ఏ నో టైం మైండ్ బ్లోయింగ్ లెవెల్లో తీసాడు. కృషి గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్గా తీసేస్తారు. ఫాస్ట్గా తీసేసాడు. కానీ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఇమేజ్ ఉన్న హీరో తోటి కమర్షియల్గా చేయాలంటే అక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఫాస్ట్గా తీసిన కదా ఎంత పెద్ద రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది ఉంది కదా. అదే ఇక్కడ అక్కడ ఆ టైం కుదరలేదు కదా. జ్యోతికృష్ణ అంటే ఇది టెండర్ లవ్ స్టోరీస్ ఇవి యాక్సెప్ట్ చేసగలిగిన ఇంత పెద్ద స్పాన్ ఉన్నటువంటి సినిమాని హ్యాండిల్ చేయగలడని అనే కాన్ఫిడెన్స్ ఆ సెలక్షన్ మీద పవన్ కళ్యాణ్ గారిదా. ఫస్ట్ అప్పుడే ఆయన చెప్పి పిలవమన్నారు. తర్వాత క్రిష్ గారు వెళ్ళందు అంటే మీ అబ్బాయిని పిలవమన్నారు. పిలవమని ఆయనే చెప్పారు, మీ ఫాదర్ లెగసీ నిలబడాలి, నీకు నేను రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను, ఏదన్నా అయితే నిన్నే పట్టుకుంటాను అని ఆయనే చెప్పి ఆయన సెలక్షన్ అయ్యేది. ఆయనే చెప్పి మొత్తం ఒకసారి షూట్ చేసింది ఎడిట్ చేసి మొత్తం ఏం చేయబోతున్నా అంతా ఆయనకి నేరేట్ చేసి ఆయన గో హెడ్ అన్న తర్వాతనే చేయాల్సి వస్తుంది కదా. ఏదో మా అబ్బాయి కాబట్టి మా అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అలా సినిమా చేయలేం కదా. చేయలేరు. తన కాంట్రిబ్యూషన్ కూడా తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. సాంగ్ ఎలా డిజైన్ చేసుకుంటారనేది అర్థమైపోతుంది. ఆ సాంగ్ తో సినిమాకి వచ్చిన ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదండి. అవును, అది ఆ డిసిషన్ తీసుకున్నాడంటే ఇట్ షోస్. ఈవెన్ మాట వినాలి కూడా అసలు నాకే ఆశ్చర్యం. అంటే నేను డైరెక్టర్ని, నేను మేకర్ని, నేను లిరిక్స్ కూడా రాశాను. చాలా విషయాలు నేను బయట నేనే షాక్ అయ్యాను అనమాట. అసలు అట్లాంటి లిరిక్ రాయించి ఆ సిచ్యువేషన్లో ఇది పెట్టాలని అది యాక్చువల్ బిగినింగ్ లో లేదు. తను అసలు ఏం లేదు, సెకండ్ హాఫ్ మొత్తం అనే రాశాడు. అసలు ఇప్పుడు ఈ సినిమాకి ఒక పార్ట్ 1 ఫినిష్ చేసి రావటానికి ఒక ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే, నేరేషన్, అసలు మెయిన్ కథ ఇప్పుడు అంతకుముందు మేము కొన్ని సీక్వెన్స్ల వరకే తీసాం. అసలు మెయిన్ కథే కానీ అయింది. దాంట్లో వచ్చేటంటే ఇక్కడ ఇట్లాంటి సినిమాలు పాటలు పెట్టడం కూడా కష్టం జనరల్గా కదా. కానీ వచ్చిన ప్రతి పాట బాగుంది అనిపించింది. చాలా బాగుంది. నేను తీసింది ఇందులో ఫస్ట్లో ఒక పాటే, కొల్లగొట్టినాదరు కమర్షియల్ సాంగ్ ఒకటే తీసాం. మాట వినాలి కానీ ఇది కానీ, తర్వాత ఆ అమ్మాయిది హీరోయిన్తో తీసిన సాంగ్ తారా సాంగ్ కానీ, ఇవన్నీ కొత్త కంపోజ్ చేసి కొత్తగా చేసిన సాంగ్లే. దాంట్లో కూడా యాక్చువల్గా సాంగ్లో హీరోయిన్ ఒకటే ఉంటే బాగుంటుంది. హీరో ఖచ్చితంగా ఒక లాస్ట్లో 2 లైన్లు 4 లైన్లు అన్న కిరణ్ గారు అదే చెప్పారు, అదన్నా పెట్టాలని రికార్డ్ చేసి పెట్టాం. ఆయన విని ఆయన ఉంటారు సాంగ్లో, అదే డిస్గైజ్ సాంగ్, అది సిచ్యువేషన్ సాంగ్, కానీ నేను పాడటం వద్దని చెప్పారు. అందుకని ఎందుకంటే తన డిగ్నిటీకి ఇది నా లైన్ తీసాను యాక్చువల్గా. ఆ అమ్మాయి మీద ఆ లిరిక్లో ఆ అమ్మాయి మీద ఇంకా వేరే డిఫరెంట్గా ఉంది సాంగ్. సార్ ఇంకా ఇప్పటి నుంచి రిలీజ్ దాకా దిస్ ఇస్ ద మోస్ట్ క్రిషియల్ పీరియడ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం. దీనికి ఏమైనా షెడ్యూల్ ఇచ్చారా హీరో గారు? ఫైనల్ ప్రమోషన్ మాత్రం కన్ఫామ్గా రిలీజ్కి 4 రోజుల ముందు ఇద్దరు వర్షాలు ఉన్నాయి, తిరుపతి ఆర్ విజయవాడ ఎక్కడో కనీసంగా అదే తిరుపతి ఆర్ విజయవాడ. రెయిన్స్ లేకపోతే విజయవాడ తిరుపతిలో ఉంటే, రెయిన్ ఉంటే ఇండోర్లో పెడతామని, విజయవాడలో పెడతామని డిసైడ్ చేస్తున్నాం. నేచర్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇంకా టైం ఉంటే నార్త్ ఇండియాలో ఎక్కడైనా పెడదామని ఉంది, అది ఇంకా డిసైడ్. నార్త్ అంతా పాన్ ఇండియా సినిమా అయినప్పుడు నార్త్ మొత్తం ప్రచారం చేయాలి కదా. మిగతా క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు, బాబీ డియోలు, హిందీ వీళ్ళందరూ ఉన్నారు కదా. రాలేకపోయినా మీరు వెళ్ళి చేయడానికి అవకాశం ఉందా అక్కడ పబ్లిష్? చూద్దాం, ఇప్పుడు టైంని బట్టి. హీరో లేకుండా మేము చేస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. పెడితే ప్రెస్ మీట్ పెట్టగలం కానీ ఫంక్షన్ పెట్టలేము. ఫంక్షన్ పెట్టాలంటే ఆయన టైం చూసి పెడదామని ఉంది, ఆలోచన ఉంది. టైంని బట్టి చూస్తే లాంగ్వేజ్ ఒక చోట ఒక ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టాలి. సౌత్ కి అంతా ఒకటి పెట్టినా నార్త్ కి మాత్రం కన్ఫర్మ్ ఒకటి కావాలని ఉంది. డిపెండ్ ఆన్ టైం. గారిని
మరలా డైరెక్టర్గా చూసే అవకాశం ఎక్కడ? అంటే టైం దొరికితే పెద్దరికంలాగా ఒక చిన్న సబ్జెక్ట్ని అంటే లావిష్గా ఫాస్ట్గా చేయాలి. నేను పెద్దరికాన్ని ఎవరికి తెలియదు 25 డేస్లో చేశాను. అవును ఒకే షెడ్యూల్లో రాజమండ్రిలో 25 డేస్లో చేశాను. అప్పుడు కూడా నేను 3 సినిమాలు తీస్తున్నాను. అవునవును. కర్తం హిందీలో తీస్తున్నాను, ఆసియన్ తెలుగు తీసి మధ్యలో వెళ్ళి 25 డేస్లో డైరెక్ట్ చేసి వచ్చేసాను. తర్వాత ఊటీలో ఒక సాంగ్ 3 డేస్, మెడ్రాస్లో సుధాకర్ వాళ్ళతో ఒక సాంగ్, ప్యాచ్ వర్క్, మొత్తం 35 డేస్లో అంతమంది ఆర్టిస్టులు చేశాను. అంత ఫాస్ట్గా సినిమా చేయగలం, చేసాం, సూపర్ హిట్ చేసాం, చూశారు. సార్ ఒక జనరేషన్ వరకు ఇప్పుడు తెలుగులోంచి తమిళ్లో నుంచి సినిమాలు డబ్ చేసి తీసుకొచ్చిన లేకపోతే పెద్దరికం సంకల్పం లాంటివి మీరు డైరెక్ట్ చేసిన ఒక జనరేషన్ వరకు ద టాప్ మేకర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అనేటువంటి ఒక పీరియడ్ని మీరు ఎంజాయ్ చేశారు.